హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎం కిచెన్ లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నానండి. కడాయి పెట్టుకొని స్టవ్ వేయించుకున్నాను. కడాయి వేడి కావాలి. ఆయిల్ పోసుకుంటానండి. ఇది పకోడా చేసిన ఆయిల్, చికెన్ పకోడా చేసిన ఆయిల్ అనమాట ఇది. ఓకేనా? ఆయిల్ అయితే వేసుకున్నా. 3 స్పూన్లు అండి. చూడండి, ఉల్లిగడ్డ 3 ఉల్లిగడ్డ ఇట్లా కట్ చేసుకున్నా పొడుగ్గా. ఇది యాడ్ చేస్తాను ఇందులోకి. పచ్చిమిర్చి 5 ఇలా చీర పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాము ఉల్లిగడ్డను. అల్లం పేస్ట్ అండి 1½ టేబుల్ స్పూన్స్ అనమాట. ఇది 1½ స్పూన్ అనమాట అల్లం పేస్ట్. ఫ్రెష్ దున్న తీసుకోవాలండి, ఇది కర్రీకి బాగుంటుంది. అల్లం పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉండాలన్నమాట. మంచి పచ్చివాసన పోయేదాకా వేపుకుందామండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం కదండి. పసుపు 1 స్పూను. చూడండి, కిలో చికెన్ తీసుకున్నా. ఇలా కడుక్కొని పెట్టుకున్నా. 4-5 సార్లు కంపల్సరీ కడుక్కోవాలండి, లెమన్ పిండుకొని. ఓకేనా? ఇందులో వేసుకున్నాము. ఉప్పు అండి 1 స్పూన్. ఉప్పు కారం అనేది మీకు తగినంత వేసుకోండి. ఓకేనా? మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి చికెన్. ఒక 5 నిమిషాలు ఇందులో మగ్గనిస్తే ఉప్పు అనేది మంచిగా పట్టుద్ది అన్నమాట. ఇందులో టమాటా నేను 2 మీడియం సైజ్ టమాటా కట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్నా. ఇందులో వేసుకున్నాము. మీడియం సైజ్ టమాటా. గరం మసాలా, ధనియాల పొడి 2 స్పూన్స్, కారం మీకు తగినంత వేసుకోండి కారము. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. మొత్తము మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ వేసుకొని కూడా. కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని కలుపుకొని మంచిగా మూత పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ 5 నిమిషాలు వదులుకోవాలి ఇట్లా మూత పెట్టుకొని. ఓకేనా? 5 నిమిషాలు. 5 నిమిషాలు వదులుకోవాలంటే అట్నే పెట్టి వదులుకోవద్దండి, మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట. అడగంటుంది లేకపోతే. చూడండి, 1 స్పూన్ కొబ్బరి పొడి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఓకేనా? ఇందులో యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ మాత్రం వేసినండి కొబ్బరి పొడి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. చికెన్ ముక్కలు ఉడకాలి కదా కొంచెం. కొంచెం మీరు కావాలంటే ఇంకొంచెం పోసుకోవచ్చు. కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకున్నాం కదండి. మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాల్లో చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఓకేనండి? చూడండి, చికెన్ ఇక్కడ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మంచిగా ఉడికిపోయిందండి చికెన్ అయితే. లివర్ మాకైతే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.
మీలో ఎంతమందికి ఇష్టమండి చికెన్ కర్రీ? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.